ఈ ఎలినో ప్రభావం బాగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి జలసిరి కార్యక్రమం ముందుకు తీసుకొచ్చారు. దాన్ని మనం గ్రామ స్థాయిలో ఇంప్లిమేషన్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. అట్టి విషయము మండల స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్ వారు సూచనలు ఇస్తారు. అది మనము పాటించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో కూడా అమలు చేయాలి అని కోరుచున్నాం. ప్లాన్ తయారు చేసుకొని ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ నెలాఖరికి కానీ ఫస్ట్ వీక్లో కానీ 15th ఫైనాన్స్ బ్యాలెన్స్ గ్రాంట్ వస్తుంది. దాంతో వచ్చినప్పుడు మాత్రము 15th ఫైనాన్స్ నియమ నిబంధనల ప్రకారము పేమెంట్లు ఏమంటున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 24-25 సంవత్సరంలో పేమెంట్లు కొన్ని చేసిన తర్వాత అది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పబ్లిక్ డిమోషన్లోకి వెళ్ళటం, వాళ్ళు కంప్లైంట్ చేయడం, రాష్ట్ర స్థాయి అధికారులు ఎంపీడీఓలు ఎంపీఓలను పంచాయతీ సెక్రటరీని ఇబ్బంది పెట్టడం. కాబట్టి ఇప్పుడే మనం జీపీడీపీలో నియమ నిబంధనల ప్రకారం మనకు ఏమి అవసరం ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి దాంట్లో పెట్టి వర్క్ జీపీడీపీలో ఉంటేనే మనం పేమెంట్ చేయడానికి వస్తుంది. కాబట్టి ఇది క్లియర్గా గ్రామ పంచాయతీ కార్యదర్శులు మీకు గౌరవ సర్పంచులకు డీటెయిల్ చెప్పి ఈ జీపీడీపీ తయారు చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఫస్ట్ ఫేజ్ ఇద్దరమ్మ ఇల్లు మన దగ్గర ఫస్ట్ ఇంతకు ముందు ఎంపీడీఓ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉండే, కొన్ని మధ్యలో గ్యాప్ వచ్చుట్లో 4th ఫేజ్ 5th ఫేజ్కి వెళ్ళినట్టున్నది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మార్కౌట్ వేసిన వారు బేస్మెంట్కి రావాలి, బేస్మెంట్ వేసిన వారు రూప్ లెవెల్ వారు స్లాబ్ లెవెల్కి రావాలి. కొంచెం స్లాబ్ లెవెల్లో అది అయితే మన ఈజీఎస్కి మనకి లింక్ అయినాయి కొన్ని టాయిలెట్స్ కానీ ఈ మరొక రేజు గారికి సంబంధించిన 50 రోజులు 40 రోజులు 90 రోజులు ఉండడం వల్ల కొన్ని ఆ పేమెంట్లు వర్క్లో డిలే అయింది కాబట్టి కొంత ఇదవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాము. ఇంకోటి సెకండ్ ఫేజ్లో మన మండలంలో నేను వచ్చే టైంకి ఎంపీడీఓ గారు సెకండ్ ఫేజ్లో 67 ఇందిరమ్మ ఇళ్ళు అట్టు బిల్స్ మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కొన్ని జీపీలు నేను కూడా పరిశీలన చేసి పంపించడానికి వస్తే నాకు సంబంధించిన యాప్ అది అక్కడ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అయ్యింది. అది ఇవాళ కానీ రేపు కానీ రెక్టిఫై అవుతుంది. ఇంకా ఎవరైనా హార్డ్వేర్ అంటే గుడిసె ఉండి మట్టి గోడలు రేకులు తడికలతో కట్టిన వారు ఉంటే మాత్రమే సెకండ్ ఫేజ్లో అర్హులని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఇది గమనించి మీరు చేస్తే అది మళ్ళీ గెస్టెడ్ ఆఫీసర్స్ 4 అయ్యాం. ఆ 4 కూడా జీపీలు ఎలాంటి చేశారు, ఆ జీపీ ప్రకారము వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేయమన్నారు. అలాగే L1 లిస్టులో సంబంధించిన లిస్టు ఒకటి గ్రూప్లో షేర్ చేశారు హౌసింగ్ వారు. అది ఇంకా నాకు ఓపెన్ కాలేదు కాబట్టి మనకి ఎంత వచ్చిందో తెలియదు. L1 లిస్టు మళ్ళీ టోటల్ అన్ని ఇల్లు కూడా వెరిఫికేషన్ చేసి L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా వెరిఫికేషన్ చేయమన్నారు. L1 లిస్ట్ ఒకటి మాకు కమ్యూనికేట్ అయ్యిందని తెలిపారు. అవన్నీ చూసి కూడా ఏ విషయం కూడా ఇప్పటి నుంచి నేను మీ గ్రూప్లో వాయిస్ రికార్డు ప్లస్ మీతో చెప్తాను, చెప్పి ముందుకు వెళ్తానని కోరుతున్నాను. మేమంటే ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసాం. వాళ్ళు వచ్చి అది అవసరం లేదు మేము ఫోటో తయారు చేస్తామని మేమేం చేస్తాము. మేమంటే ఎలక్ట్రిక్ పర్సన్ అను గతంలో ఇప్పుడు కలెక్టర్ గారు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే అప్పుడు ఎలక్టెడ్ సర్పంచ్ గారు లేకపోయినప్పుడు అది కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో చైర్మన్ని అంటే సర్పంచ్ స్థానం చైర్మన్ ఇచ్చారు, కన్వీనర్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చారు, డాక్టర్ ఒక ఎస్డేట్ గ్రూప్స్ నుంచి 2 ఇచ్చారు.